Thanks for watching this video. If you like this video, please do like, subscribe and share with your friends. Thank you. Based on Planck's discovery on a black body, 4 laws are introduced on a different periods of times. Okay. ఫస్ట్ ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్క టైం పీరియడ్లో ఒక్కొక్క లాస్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో మనం ఈ 4 లాస్ని ఏంటి, అసలు ఏమి ఇంట్రడ్యూస్ చేశారు, ఏం చెప్పారు అని నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు క్లియర్గా ఒక్కొక్క డెఫినేషన్స్ ప్రూఫ్స్ ఉంటే ప్రూఫ్స్ తోటి మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. స్టీఫెన్ బోల్ట్జ్మన్ లా. అయితే దిస్ లా వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ 1884. యాక్చువల్లీ 1884లోనే ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే ఫస్ట్ 1879లో ఏమైందంటే ఫస్ట్ జోసెఫ్ స్టీఫెన్ అనే అతను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి అతని యొక్క ఎక్స్పెరిమెంటల్ డేటాస్ ఇంకా అవన్నీ కలెక్ట్ చేసి ఒక లా అనేది క్రియేట్ చేశాడు. అంటే కొన్ని లాస్ అనేవి క్రియేట్ చేశాడు అనమాట. అతను బేస్డ్ ఆన్ హిస్ ఎక్స్పెరిమెంట్స్. ఆ ఎక్స్పెరిమెంట్స్ ఒక లాస్ని ఒక డేటా అంతా ఇది లూయిస్ బోల్ట్జ్మన్ తీసుకొని ఒక ఎక్స్పెరిమెంట్స్ చేసి అతను కూడా ఒక థియరిటికల్ లాజిక్ ఇచ్చాడు. ఎప్పుడు 1884 అంటే అతను చేసిన ఎక్స్పెరిమెంట్స్కి ఒక థియరిటికల్ లాజికల్ ఆర్ ప్రూఫ్ అనేది ఇంట్రడ్యూస్ చేశాడు అంట. అయితే స్టీఫెన్ బోల్ట్జ్మన్ లా అసలు ఏం చెప్తుంది? డెఫినేషన్ ఇట్ స్టేట్స్ దాట్ Stephen Boltzmann law, it states that the rate of emission of radiant energy is given out by a unit area of a perfectly black body is directly proportional to its fourth power of its absolute temperature. అంటే ఏంటి, ఇప్పుడు ఒక పర్ఫెక్ట్లీ బ్లాక్ బాడీ అంటే పర్ఫెక్ట్ అబ్జర్వర్ అండ్ పర్ఫెక్ట్ ఎమిటర్. ఆ బ్లాక్ బాడీ ఒక యూనిట్ ఏరియా తీసుకొని అది ఎంత ఎనర్జీ ఎమిట్ చేస్తుంది అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేసినామంటే బేస్డ్ ఆన్ ఇట్స్ టెంపరేచర్ అనే కాన్స్టెంట్ అనమాట. ఓకేనా, అది ఎమిట్ చేసే రేడియేషన్స్ ఉంటాయి కదా, ఆ ఎమిట్ చేసే రేడియేషన్స్ అనేవి 4 times చేస్తే ఆ బాడీ యొక్క టెంపరేచర్ అంత ఉంది అని చెప్తున్నాడు. అయితే E=σT⁴. అయితే ఈ అంటే ఏంటి, ఇమర్సివ్ పవర్ అంటే ఎనర్జీ ఎమిటెడ్ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం. ఓకేనా, ఈ సిగ్మా అంటే ఏంటి, స్టీఫెన్ బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ 5.67 × 10⁸ 8 volts meters -2 and kelvins -4. Okay, T is absolute temperature of a black body in kelvins. ఓకేనా, అయితే మనం ఇక్కడ ప్రూఫ్ చూద్దాం. థర్మోడైనమికల్ ప్రూఫ్ ఆఫ్ ఎ స్టీఫెన్ బోల్ట్జ్మన్ లా. అయితే స్టీఫెన్ బోల్ట్జ్మన్ లా రిఫర్స్ టు ఎమిషన్ ఆఫ్ ఎ హీట్ రేడియేషన్ ఓన్లీ బై ద బాడీ ఇట్ సెల్ఫ్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే స్టీఫెన్ బోల్ట్జ్మన్ లా అనేది ఎమిషన్ ఆఫ్ ఎ హీట్ అంటే ఎమిట్ అయ్యే రేడియేషన్ ఉంది కదా, అది ఓన్లీ బాడీ నుండి ఎమిట్ అయ్యే రేడియేషన్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తుంది. అండ్ ఇట్స్ నాట్ నెట్ లాస్ ఆఫ్ ఎ హీట్ బై ద బాడీ ఆఫ్టర్ ఎక్స్చేంజింగ్ విత్ ద సరౌండింగ్. అయితే ఆ బ్లాక్ బాడీని మనం ఎన్విరాన్మెంట్లో పెట్టినప్పుడు హీట్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది కదా, అలా ఎక్స్చేంజ్ అయిన తర్వాత మనం బాడీ నుండి ఎమిట్ అయ్యే హీట్ని క్యాలిక్యులేట్ చేయట్లేదు. అలా ఎక్స్చేంజ్ అవ్వకుండా ఆ బాడీ నుండి ఆ ఆబ్జెక్ట్ నుండి ఎమిట్ అయ్యే రేడియేషన్స్ని మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేస్తాము. It simply deals with the amount of heat emitted by the body of its temperature irrespective of what it's received from the surrounding. అంతే, అది ఏమంటారు, సరౌండింగ్స్ మీద డిపెండ్ అవ్వదన్నమాట. అంటే సరౌండింగ్స్తో ఎక్స్చేంజ్ అయిన టెంపరేచర్తో కాకుండా డైరెక్ట్ బాడీ నుండి ఎమిట్ అయ్యే రేడియేషన్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనము అని చెప్తున్నాం. ఇప్పుడు మనం ప్రూఫ్ చూద్దాం. ఇఫ్ ఎ బ్లాక్ బాడీ ఈజ్ అట్ అబ్సల్యూట్ టెంపరేచర్ T and it is surrounded by another black body at absolute temperature T0, the net loss rate of a heat per unit area of a surface is given by E is directly proportional to T⁴ minus T0⁴. ఓకేనా, ఇది అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే ఇది ఒక బ్లాక్ బాడీ యొక్క టెంపరేచర్, ఇది దాని నియర్ బై ఉన్న బ్లాక్ బాడీ టెంపరేచర్ అనమాట. మనం ఇందాక చూసాం కదా, E=σT⁴. ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఇది కాన్స్టెంట్. సో దీన్ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ చేసినప్పుడు ఈ ప్రపోర్షనాలిటీ తీసేసి ఈక్వల్ పెట్టుకోవడానికి, అంటే ఈ వాల్యూ ఏమంటారు అబ్సల్యూట్ వాల్యూ కనుక్కోవడం కోసం మనం ఒక కాన్స్టెంట్ని పెట్టుకున్నాం అనమాట. సో మనకి ఈ ఫార్ములా వస్తుంది.
if a body has emulsive or relative emission E, then total energy radiant by the body per second. ఇక్కడ ఏంటి అంటే టోటల్ ఎమిషన్ అనమాట, ఇమెన్సివ్ పవర్. ఇక్కడ పర్ సెకండ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. పర్ సెకండ్ అన్నప్పుడు ఏమంటారు రిలేటివ్ ఇమెన్సివ్ పవర్ అంటే ఇమెన్సివ్ ఎనర్జీ వస్తుంది. అది ఈ సిగ్మా అని యాడ్ చేసాం మనం, ఈని యాడ్ చేసాం. సో లెట్స్ డెరైవ్ చేద్దాం. ద బ్లాక్ బాడీ రేడియేషన్ ఎగ్జర్ట్ ప్రెషర్. నార్మల్గా ఏంటి అంటే సిమిలర్ టు ద గ్యాసెస్. మనం గ్యాసెస్తో డీల్ చేసినప్పుడు థర్మోడైనమిక్స్ మీద ఒక గ్యాసెస్ అనేవి ప్రెషర్స్ని రిలీజ్ చేస్తాయి కదా, సిమిలర్గా బ్లాక్ బాడీ కూడా అలాగా ఏమంటారు ప్రెషర్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. థర్మోడైనమికల్లీ రిలేషన్స్ ఆర్ ఆల్సో అప్లికబుల్ టు హీట్ రిలేషన్స్ అనమాట. ఓకేనా. నార్మల్గా గ్యాసెస్ ఎలా ప్రెషర్స్ రిలీజ్ చేస్తాయో హీట్ కూడా బ్లాక్ బాడీ రేడియేషన్ బ్లాక్ బాడీ నుండి హీట్ వస్తుంది కదా, ఆ హీట్ కూడా మనకి ప్రెషర్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. అవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. లెట్ U equals to energy density of a radiation inside a uniform temperature enclosed at a temperature T. Okay, P is a pressure, V is a volume of enclosure. Apply first law of thermodynamics. First law ఏంటి, dq equals to du plus pressure P into dV. ఓకే, ఇక్కడ డిఫరెన్షియేషన్ చేశారు. అప్లై సెకండ్ థర్మోడైనమిక్స్ రిలేషన్స్. ఓకేనా. అయితే ఇక్కడ మనం dq ఈక్వల్ టు ఏమనుకున్నాం ప్రీవియస్లో, du ప్లస్ పీ డివి అనుకున్నాం కదా. ఇదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాసుకున్నాం. ఈ పీని రైట్ హ్యాండ్ ఆర్హెచ్ఎస్ సైడ్ షిఫ్ట్ చేసుకొని మనం ఈక్వేషన్ 1 అని నోట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. Since V is a volume of enclosure, then the total internal energy of a radiation inside the enclosure is given by. అయితే ఇక్కడ ఇన్సైడ్ ఎన్క్లోజర్ మనం ఇందాక ఆబ్జెక్ట్ లోపల ఉన్న ప్రెషర్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, ఆ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూమ్ V అనుకున్నాం. తర్వాత లోపల ఉన్న ప్రెషర్ని ఆ ప్రెషర్ ఉంటుంది కదా, ఎనర్జీ ఇంటర్నల్ రేడియేషన్ వల్ల వచ్చిన ప్రెషర్ ఉంటుంది కదా, ఆ ప్రెషర్ని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాం. క్యాపిటల్ U ఈక్వల్ టు స్మాల్ u అండ్ V. ఓకే, ఇట్స్ ఇన్ ఈక్వేషన్ 2గా నోట్ చేసుకుందాం. ఇక్కడ వాల్యూమ్ అనేది రాసుకున్నాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం ప్రెషర్ ఈక్వల్స్ టు U/3. ఓకే, లెట్ ఇట్ బి థర్డ్ ఈక్వేషన్. తర్వాత బై డిఫరెన్షియేటింగ్ ద ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఏంటి, U ఈక్వల్స్ టు U/V. డిఫరెన్షియేట్ చేసినప్పుడు విత్ రెస్పెక్టివ్ వాల్యూమ్ చేసినప్పుడు du/dv విత్ టైం కాన్స్టెంట్ కాబట్టి కిందికి వచ్చేసింది ఈక్వల్స్ టు U. ఓకే, మనం ఈక్వేషన్ 1 ఏంటి, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. ఓకే, ఈ ఈక్వేషన్లో du/dv/dt ఉంది కదా, ఏమొచ్చింది ఈ వాల్యూ మనకి ఇక్కడ U వచ్చింది. సో ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. U ఈక్వల్స్ టు T ఇంటూ dp/dt ఆఫ్ V మైనస్ P ఇక్కడ వచ్చింది. ఓకేనా. కానీ ఇక్కడ మనకి అకార్డింగ్ టు ఈక్వేషన్ 3 P ఈక్వల్స్ టు U/3 కాబట్టి U/3 వాల్యూని మనం ఇక్కడ అప్లై చేసామన్నమాట. మనం అన్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత U ఈక్వల్స్ టు T1/3 du/dt మైనస్ U/3 అనే వాల్యూ అనేది వస్తుంది. వచ్చినాక ఈ U/3 వాల్యూస్ని మనం LHS వైపు పంపించి LCM చేస్తే 4U/3 వస్తుంది. సో లెట్ ఇట్ బీ ద సేమ్, ఇక్కడ ఉన్న వాల్యూస్ అలానే ఉండిపోతాయి. ఉన్న తర్వాత మనం U టర్మ్స్ అన్న ఒకవైపు, T టర్మ్స్ అన్న ఒకవైపు షిఫ్ట్ చేసుకుందాం. 4 విల్ న్యూమరేటర్లో ఉంటారు బెటర్ కాబట్టి సింప్లిఫికేషన్స్కి 4 న్యూమరేటర్లో ఉన్న సైడ్, సో లెఫ్ట్ సైడ్ ఉంచేస్తాం. అప్పుడు మనకి రిజల్టెంట్ ఏమొస్తుంది, 4dt/t ఈక్వల్స్ టు du/u వస్తుంది. సో దిస్ విల్ బి అవర్ ఫోర్త్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం ఇంటిగ్రేట్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ ఏంటి, log u వస్తుంది. log u 4 log t ప్లస్ ఒక కాన్స్టెంట్ని యాడ్ చేస్తా, అంటే లాగరిథమిక్ ఫార్ములా యూస్ చేసినప్పుడు ఒక కాన్స్టెంట్ అనేది యాడ్ అవుతుంది. ఈ కాన్స్టెంట్ అనేది న్యూమరిక్లో ఉంది, మిగిలిన టర్మ్స్ అనేది లాగరిథమిక్లో ఉన్నాయి. సో దీన్ని కూడా మనం లాగరిథంలో కన్వర్ట్ చేసుకోవడం కోసం ఒక ఫార్ములా యూస్ చేసి మనం log ఎలా రాసుకుంటాం అనమాట, కాన్స్టెంట్ని log ఎలా రాసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, 4 log t ప్లస్ log a ఉంటుంది. అయితే మనం ఇక్కడ ఈ 4ని పవర్స్లో కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. T పవర్ సంథింగ్ లాగా కన్వర్ట్ చేస్తాం. అది కూడా ఒక లాగరిథమిక్ ఫార్ములా.
log t power 4 ప్లస్ log a వస్తుంది అప్పుడు మనకి. సో ఇప్పుడు మనకి ఈ రెండింటిని ఇంకొక లాగరిథమిక్ ఫార్ములా యూస్ చేస్తే, అంటే log a ప్లస్ log b అని ఒక ఫార్ములా ఉంటుంది, log ab అని. ఆ ఫార్ములా యూస్ చేస్తే log u ఈక్వల్స్ టు log ab అవుతుంది అనమాట. సో దెన్ log విల్ గెట్ క్యాన్సిల్, u ఈక్వల్స్ టు a t power 4. ఇది వచ్చింది మనకి రిజల్ట్ అనమాట. ఇదంతా డెరివేషన్ చేస్తే మనకు వచ్చిన రిజల్ట్ ఇది. యాజ్ టోటల్ రేట్ ఆఫ్ ఎమిషన్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ఎ బ్లాక్ బాడీ ఈజ్ ప్రపోర్షనల్ టు ద ఎనర్జీ డెన్సిటీ. ఓకేనా, టోటల్ ఎమిషన్ per unit area of a black body is directly proportional to the energy density అని ప్రూవ్ అయింది. emission is directly proportional to density and directly proportional to temperature. సో బేస్డ్ ఆన్ దిస్ మనం చెప్పొచ్చు ఈ డెరివేషన్ అనేది ప్రూవ్ అయిందని. వేర్ సిగ్మా ఈజ్ స్టీఫెన్స్ కాన్స్టెంట్ ఈజ్ 5.672 into 10 to the power of -5. ఇది CGS యూనిట్స్లో. సేమ్ -8 అనేది MKS యూనిట్స్లో. అయితే ఈ లా కూడా ఇట్ హ్యాస్ ఏ ఫాల్ట్, లిమిటేషన్స్ ఉన్నాయి ఈ లాకి. ఏంటి అంటే దిస్ లా డస్ నాట్ షోస్ ఆల్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ ఆల్ వేవ్లెంగ్త్స్. ఇది ఓన్లీ కొన్ని వేవ్లెంగ్త్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది, నాట్ ఫర్ ఆల్. సో దిస్ వాస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ద స్టీఫెన్స్ బోల్ట్జ్మన్ లా. That's all. Thanks for watching.